అంటే నేనేం భుజాన వేసుకొని నడుపుతున్నాను కాదు కానీ నేను ఒక కార్యకర్తలాగా నా బాధ్యత నేను నెరవేరుస్తున్నానని చెప్తా. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్పినటువంటి పేర్ల వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్గానే పనిచేస్తున్నారు. కొంతమంది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల కొంత మధ్యలో గ్యాప్ వచ్చి ఉండొచ్చు. బట్ నేను అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నా. సో నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను. నేనేం మొత్తం భుజాన వేసుకొని పనిచేయట్లేదు కానీ నా డ్యూటీ నేను సక్రమంగా చేస్తాను. ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి, తెలుగుదేశం తరపు నుంచి అధికార ప్రతినిధులు చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ డిబేట్స్ లో పాల్గొంటే వైసీపీ తరపు నుంచి మీరు ఒక్కళ్ళే వాళ్ళందరికీ సమాధానాలు చెప్తారు డిబేట్స్ లో. అంటే ప్రతిపక్షాలు కౌంటర్లు వేసినా కూడా వాళ్ళని కౌంటర్లకి మీరు అంత జ్ఞానంతో మాట్లాడుతూ వాళ్ళ నోళ్ళు మూయిస్తారు. ఇది మీ ఒక్కరికే సాధ్యమైందన్న. అట్లే లేదు, చాలా మంది ఇప్పుడు మా పార్టీలో నాకంటే చాలా మంది సీనియర్లు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళని చూసి మేము ఇంకా ఇన్స్పిరేషన్ గా మాట్లాడదాం అనుకోవాలి. నేను చాలా జూనియర్ అట్ట అనుకుంటే వయసులో కానీ వయసులో అనుకోండి వాళ్ళందరూ ఇంకా మంత్రి పదవులు కూడా చేసినటువంటి స్థాయి గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్గా ఇప్పుడు మీరు చూస్తే పేరు నాని గారు కానీ లేట అంబటి రాంబాబు గారు కానీ ఈ రోజు కూడా వాళ్ళు వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు చేసినటువంటి పదవులతో సంబంధం లేకుండా నిరంతరం సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు వాళ్ళ వాణిని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బాణిని ఏ విధంగా వినిపిస్తా ఉన్నారు మనం చూస్తానే ఉన్నాం. సో నేనేంటంటే ఇక్కడ డిబేట్స్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటాను కాబట్టి డిబేట్స్కి స్టూడియో అడ్వాంటేజ్ కొంత ఉంటుంది కాబట్టి నేను కనపడుతున్నట్టే ఉంటుంది తప్ప నా డ్యూటీ అయితే నేను చేస్తున్నా. ఎడిషనల్గా నేనేదో భుజానం వస్తున్నా అనేది అయితే ఏం లేదు.